Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని ప్రీవియస్ Hi dear students, thank you so much for your amazing support. Almost 20,000 apps ఇప్పుడు దాకా డౌన్లోడ్ అయినాయి. పెట్టిన 7 monthsలోనే 20,000 స్టూడెంట్స్ ఇప్పుడు దాకా మన యాప్ డౌన్లోడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అమేజింగ్ సపోర్ట్. కరోనా నుండి బయటపడి కొత్త సంవత్సరంలోకి కాదు కొలువుల సంవత్సరంలోకి అడుగు పెడుతున్న జాబ్ ఆస్పిరెంట్స్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో గాయస్, ఇన్నాళ్ళు కరోనాతో పోరాడారు. ఇస్ అ టైమ్ ఫర్ ఫైట్ యువర్ డ్రీమ్ జాబ్. ఫైట్ ఫర్ యువర్ డ్రీమ్ జాబ్. నీ జాబ్ ఏంటి, నీ గోల్ ఏంటి, నీ డ్రీమ్ జాబ్ కోసం ఇస్ అ టైమ్ ఫర్ ఫైట్ అబౌట్ యువర్ డ్రీమ్ జాబ్. నా 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే కొలువుల జాతర అనేది ప్రారంభం కానుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. అయితే మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? కొంతమంది ఏం చేస్తారంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, సార్ నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తా ప్రిపరేషన్ అంటారు. వర్కౌట్ అవ్వదు ఈ సంవత్సరం. ఎందుకంటావా? ఆల్రెడీ తెలుసు, బయట కరోనా వల్ల ఎంతోమందికి ఉద్యోగం అనేది కరెక్ట్గా లేదు. ఉద్యోగం ఉన్న జీతం అనేది సరిగా లేదు. బయట కొలువులతో చాలా ఇబ్బంది అవుతుంది ఈ కరోనా వల్ల. దీనివల్ల ఈ పోటీ ప్రపంచం ఇంకా పెరిగిపోయిందండి. పోటీ ప్రపంచంలో ఇప్పుడు లాస్ట్ ఇయర్ 5 లక్షల మంది రాస్తే ఈ సంవత్సరం 10 లక్షల మంది రాస్తారు గ్యారంటీ జాబ్. ఎందుకు అంటే బయట సిచ్యువేషన్స్ కరోనా వల్ల అలా జరిగింది. సో గైస్, బీ రెడీ. నేను నోటిఫికేషన్ వచ్చాక చదువుతా అంటే వర్కౌట్ అవ్వదు. నోటిఫికేషన్ పడేసరికి నీ ప్రిపరేషన్ మొత్తం అయిపోయి ఉండాలి. నోటిఫికేషన్ వచ్చేసరికి ప్రిపరేషన్ అయిపోయి ఉండాలి. ఫస్ట్ థింగ్, నీ గోల్ ఏంటి? కమాన్, వాట్స్ యు గోల్? నీ గోల్ ఏంటి? బయట స్టూడెంట్స్ అందరూ ఏమంటారంటే, సార్ నా గోలు ఎస్ఐ జాబ్ సార్ నా గోలు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సార్, నా గోలు సార్ ఏదో ఒక జాబ్ అంటాడు. ఒక విఎంఆర్ స్టూడెంట్ అడగండి, వాడేమంటాడు కనుక్కోండి ఒకసారి. బయట స్టూడెంట్స్ నీ గోల్ ఏంటి అంటే ప్రతివాడు పక్కా ఏమంటాడంటే ఈ జాబు, ఎస్ఐ జాబు, కానిస్టేబుల్ జాబు, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, సిజిఎల్ జాబు, సిహెచ్ఎస్ఎల్ జాబు అని అంటూ ఉంటారు. కానీ ఓఎంఆర్ స్టూడెంట్ ఏం చెప్పారంటే, సార్ నా గోలు ర్యాంక్ కొట్టాలి సార్, ఈ ఇయర్ నేను ర్యాంక్ కొడతాను. దాట్స్ విఎంఆర్ స్టూడెంట్స్. జనరల్గా ఈరోజు మీకు నేను 2 పాయింట్స్ గురించి చెప్తున్నాను. ఈ కొలువుల సందర్భంగా మునుపెన్నడూ లేని విధంగా విఎంఆర్లాజిక్స్లో మెగా డిస్కౌంట్ రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్స్ కొరకు విఎంఆర్లాజిక్స్ వారి కానుక ఏంటి అని తెలుసుకోవాలందా? వెయిట్, ఒక 2 నిమిషాల్లో మీకు నేను చెప్తాను. మేమిచ్చే మెగా డిస్కౌంట్ ఏంటి, దాని గురించి ఒక 2-3 మినిట్స్ తర్వాత డిస్కస్ చేద్దాం. మునిపెన్నడూ కూడా ఈ రకంగా మనం డిస్కౌంట్ ఇవ్వలేదు. అంత డిస్కౌంట్ ఈసారి మనం ఇస్తున్నాం. ఓకే, ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఇస్తున్నది. ప్లస్ నిరుద్యోగుల కోసం, ఎస్పెషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎక్కువ మంది ఫీజు కట్టుకోలేని వాళ్ళ కోసం, ఫీజు పే చేసుకునే వాళ్ళ కోసం, వాళ్ళందరినీ దృష్ట్యా ఉంచుకొని ఈ ఆఫర్ అనేది ఇవ్వటం జరుగుతుంది మీకు. ఓకే, సో ఏంటి ఆఫర్ అనేది చెప్పేదానికి ముందు ఒకసారి ఇందాక డిస్కస్ చేస్తున్నామండి. విఎంఆర్ స్టూడెంట్ ఏమంటాడంటే, సార్ నా టార్గెట్, నా గోల్ ఏంటంటే ఒక ర్యాంక్ అంటాడు, వాడు జాబ్ అండు. దే సే సార్ మై గోల్ ఈజ్ ఎ ర్యాంక్. రైట్ నౌ, ర్యాంక్ వర్సెస్ జాబ్ అంటే ర్యాంక్ కోసం ప్రిపేర్ అయ్యేవాడు ఎలా ఉంటాడు, జాబ్ కోసం ప్రిపేర్ అయ్యేది ఏంటి, డిఫరెన్స్ ఏంటి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఎవడైతే ర్యాంక్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాడికి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ. రిపీట్, ర్యాంక్ కోసం ప్రిపేర్ అయ్యేవాడికి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ. ఎలా అంటావా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. గాయస్, నువ్వు మార్కెట్లో ఎవరిని అడిగినా సరే ఏమంటారంటే నీ గోల్ ఏంటంటే సార్ ఎస్ఐ జాబ్ అంటాడు. ర్యాంక్ అనే వాళ్ళు చూస్తే మొత్తం ఒక 5 లక్షల మంది లాస్ట్ ఇయర్ గత నోటిఫికేషన్లో 5 లక్షల మంది రాస్తే ర్యాంక్ కోసం ప్రిపేర్ అయింది 2,000 మాత్రమే. ర్యాంక్ కోసం ప్రిపేర్ అయింది జస్ట్ 2,000 స్టూడెంట్స్. కానీ జాబ్ కోసం ప్రిపేర్ అయింది 4,98,000. సో ఒకవేళ నువ్వు ర్యాంక్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టుంటే నీకు కాంపిటీషన్ 2,000 మందితో మాత్రమే, వాళ్ళతో కాదు. నీ కాంపిటీషన్ ఎవరితో?
ఆ 2000లో మాత్రమే ఉంది ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ర్యాంక్. అంటే వెరీ క్లియర్గా నువ్వు ర్యాంక్ కోసం ప్రిపేర్ అయితే నీ కాంపిటీషన్ అనేది చాలా తక్కువ. నువ్వు ర్యాంక్ కోసం ప్రిపేర్ అయితే నువ్వు ఆ 2000 మందితో మాత్రమే పోటీ పడుతున్నావు, వీళ్ళతో కాదు. అలా అని ప్రిపరేషన్ స్ట్రాటజీ చాలా డిఫరెంట్ ఉండదండి. ర్యాంక్ కోసం ప్రిపేర్ అయ్యేవాడి ప్రిపరేషన్ స్ట్రాటజీ, జాబ్ కోసం ప్రిపేర్ అయ్యేవాడి ప్రిపరేషన్ స్ట్రాటజీ కంప్లీట్లీ డిఫరెంట్. ర్యాంక్ కోసం ప్రిపేర్ అయ్యేవాడి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఒక జాబ్ కోసం ప్రిపేర్ అయ్యేవాడి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీలో విల్ పవర్ గురించి మాట్లాడదామండి. ఇక్కడ విల్ పవర్ ఫస్ట్ పాయింట్. ఇక్కడ ప్రిపరేషన్ స్ట్రాటజీ విల్ పవర్ ఏంటంటే, గాయ్స్ అబ్జర్వ్, ర్యాంక్ జనరల్గా గాయ్స్ అబ్జర్వ్, ర్యాంక్ కోసం ప్రిపేర్ అయ్యేవాడి విల్ పవర్ ఎలా ఉంటుందంటే చాలా స్ట్రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నీకు ఒక ముసలోళ్ళు ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తారంటే, ముసలోళ్ళు అబ్జర్వ్ చేస్తే ఇంట్లో కొంత ముసలోళ్ళు ఉంటారు 85 years 90 years, వాళ్ళు చెప్తారు ఏమంటారంటే, ఇగోరా ఈ నా మనవరాలు పెళ్ళి అయ్యేంతవరకు నేను బతికే ఉంటా అని చెప్తారు. ఆ తర్వాత ఆ మనవరాలు పెళ్ళి అయ్యేంత వరకు బతికే ఉంటారు, మనవరాలు పెళ్ళి అవ్వగానే నెక్స్ట్ ఇయర్ పోతారు. అంటే మరణాన్ని శాసించేది వాళ్ళు విల్ పవర్. నీకు విల్ పవర్ ఉంటే మరణాన్ని శాసించగలవు. ముసలోళ్ళు జస్ట్ వాళ్ళే ఆ మరణాన్ని శాసించినప్పుడు ఆఫ్టర్ ఒక ర్యాంక్, యంగ్ జనరేషన్ నీ వల్ల కాదా? సో యూ క్యాన్, నువ్వు చెయ్యగలవు. సో విల్ పవర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్, విల్ పవర్ నీకు అనేది ఉంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో స్ట్రాంగ్గా పెట్టుకోవాలి, ఈ ఇయర్ నేను ర్యాంక్ కొట్టాలి అని పెట్టుకుంటే దెన్ నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మారుతుంది, నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మొత్తం మారిపోతుంది. నెక్స్ట్ థింగ్, నువ్వు ర్యాంక్ కోసం అనేది ట్రై చేస్తావు. నా ప్రిపరేషన్ చూస్తే వీడు ఒక షెడ్యూల్ వేసుకుంటాడండి. షెడ్యూల్ వేసుకున్నాడు, డేకి ఒక 10 hours పెట్టుకున్నాడు చదువుకోవడానికి. డేలో 10 hours, 8 hours పెట్టుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 8 hours పెట్టుకున్నాడు డేలో, ర్యాంక్ కోసం ప్రిపేర్ అయ్యాడు. 8 hours షెడ్యూల్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఏదొచ్చినా కూడా వీడు కదలడు. ఏంటంటే షెడ్యూల్ అయిపోయింది, ఇంకా దాని ప్రకారమే ఫాలో అవుతాడు. అదే జాబ్ కోసం ప్రిపేర్ అయ్యాడు, అలా ఏం లేదు, షెడ్యూల్ వేసుకుంటాడు. జాబ్ కోసం ప్రిపేర్ అయ్యాడు, షెడ్యూల్ వేసుకుంటాడు. ఇలా పక్కన వచ్చి హలో దారా మూవికి రాగానే వెళ్ళిపోతాడు. షెడ్యూల్ రేపు మార్చుకుంటాడు. వీడు మార్చడు, వీడి ఫ్రీక్వెంట్గా షెడ్యూల్ చేంజ్ చేస్తూ ఉంటాడు. జాబ్ కోసం ప్రిపేర్ అయ్యాడు, షెడ్యూల్ అనేది ఫ్రీక్వెంట్గా చేంజ్ అయిపోద్ది, వాడిది చేంజ్ కాదు. క్లియర్? నెక్స్ట్ వన్, ర్యాంక్ కోసం ప్రిపేర్ అయ్యేవాడి యొక్క ఫ్యాకల్టీ చూస్తే, హీ చూజ్ ఏ ఫ్యాకల్టీ ఇన్ సచ్ ఏ వే దట్ ఫ్యాకల్టీ చూసింగ్ కరెక్ట్గా చూస్ చేసుకోగలడు ర్యాంక్ కోసం ప్రిపేర్ అయ్యేవాడు. కానీ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యేవాడు ఫ్యాకల్టీ చూసింగ్ తెలియదు, ఏది కనబడితే తింటా ఉంటాడు. ఇది కనబడదా, ఇది తక్కువ రేటా, స్టార్ట్ చేయి చూద్దాం. చూసింగ్ ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటావా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ పాయింట్ వై చూసింగ్ ఫ్యాకల్టీ సో ఇంపార్టెంట్. గైస్, ఒక స్టూడెంట్కి 100% లాజికల్ థింకింగ్ కావాలండి. యు ఆర్ నాట్ సపోజ్ యూజ్ మ్యాథమెటిక్స్ టు సాల్వ్ ద క్వశ్చన్స్. లాజికల్గా మైండ్ అనేది ఉండాలి, లాజికల్గా చేయాలి ఆ ప్రాబ్లమ్స్ని, మ్యాథ్స్లో కాదు. మరి లాజికల్గా చేయాలి అంటే నీ మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజికల్ ఉండాలి, నీకు చెప్పే ఫ్యాకల్టీ కూడా లాజికల్లో చెప్పాలి. సో ఒక స్టూడెంట్ యొక్క లాజికల్ థింకింగ్ ఎలా పెరిగిద్దంటే, ఫస్ట్ 50% ఆఫ్ లాజికల్ థింకింగ్ ఈజ్ ఇంప్రూవ్డ్ బికాస్ ఆఫ్ యువర్ ఫ్యాకల్టీ మెంబర్స్. 50% of logical thinking is improved based on your faculty members. What type of faculty you are getting, దాని ప్రకారం మీ 50% లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ 25% లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్డ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్. ఎంతసేపు ప్రాక్టీస్ చేసావు దాని మీద 25% ఇంప్రూవ్ అవుతుంది. అండ్ 25% యు ఆర్ నాట్ సపోజ్ టు డిపెండ్ ఆన్ అదర్స్. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. దీని మీద ఇంకొక 25% లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవుతుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద పాయింట్స్. గైస్, నువ్వు చూస్ చేసుకున్న ఫ్యాకల్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్యాకల్టీ వాడికే ఏం తెలియక పక్కోడి వీడియోస్ చూసి కాపీ కూడా నేర్చుకుని చెప్తున్నాడు. అలాంటి లేదా ఫ్యాకల్టీయే క్లియర్గా ఆర్ఎస్ఆర్ బుక్లో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మ్యాథమెటిక్స్లో చెప్తున్నాడు. ఇంక నీకేం ఇంప్రూవ్ లాజికల్ థింకింగ్? ఫస్ట్ ఇది కనుక మిస్ అయింది అంటే చూసింగ్ ఏ ఫ్యాకల్టీ అనేది మిస్ అయింది అంటే దాట్స్ ఆల్. నువ్వు ఎంత ట్రై చేసినా ఈ ర్యాంక్ కోసం అనేది కాదు. నువ్వు ర్యాంక్ కోసం ట్రై చేస్తున్నావు అంటే చూసింగ్ ఏ ఫ్యాకల్టీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నీకు ఒక ఫ్యాకల్టీనే చూస్ చేసుకుని రాకపోతే ఇంక ర్యాంక్ కోసం ఎలా ట్రై చేస్తావు? సో చూసింగ్ ఏ ఫ్యాకల్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 50% ఆఫ్ లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్డ్ బికాస్ ఆఫ్ ఫ్యాకల్టీ. ఒకవేళ ఫ్యాకల్టీ మ్యాథ్స్ ఫాలో అయితే ఇంక ఇదేమీ ఉండదు, మొత్తం నిల్లు. సో చూసింగ్ ఏ ఫ్యాకల్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్యాకల్టీ షుడ్ ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్ యూజింగ్ ఎ లాజికల్ వే, రైట్?
సో ఫస్ట్ అబౌట్ ఫ్యాకల్టీ, సెకండ్ అలా ప్రాక్టీస్. ఫ్యాకల్టీ చెప్పాడు, విన్నావు, విన్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయాలి. నీకు టైం లేదా, నువ్వు వింటావు, వెళ్ళిపోతావు, మూవీ చూస్తావు, వస్తున్నావు, ఇంకేంటి అంటే నువ్వు జాబ్ కోసం ప్రిపేర్ అయ్యాడు, నాట్ ఫర్ ద ర్యాంక్ కోసం ప్రిపేర్ అయ్యాడు. అలా కాదు, ప్రాక్టీస్ చేస్తాడు వాటిని. ఒకసారి విన్నాడు అంటే వేరియస్ బుక్స్ ప్రిపేర్ చేస్తాడు, బుక్స్ అని చేస్తాడు, ఆ మెథడ్స్లో చేయగలగాలి. ఇక లాస్ట్ 20% యు ఆర్ నాట్ సపోజ్ టు డిపెండ్ ఆన్ అదర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యువర్ డెసిషన్ విల్ బి టేకెన్ బై యూ ఓన్లీ, నాట్ బై అదర్స్. నీ డెసిషన్ నువ్వు తీసుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్, లుక్, అలా స్టూడెంట్స్ ఇద్దరు కూర్చున్నారండి, వాటర్ అవుతున్నాయి. ఒక స్టూడెంట్ అడిగింది, కమాన్ వెళ్ళి వాటర్ తాగుదాం అంటే ఈ స్టూడెంట్ నాట్ నౌ, ఆఫ్టర్ 1 hour అనగానే వెంటనే ఆగిపోద్ది. సరే ఓ 1 hour తర్వాత వెళ్దాం. సో టుడే లైఫ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఆఫ్ యూ స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ లిటరలీ దే ఆర్ డిపెండింగ్ ఆన్ అదర్స్. రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, రేపు జాబ్ జాయిన్ అవుతావు, ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఏం చేయాలో తెలియదు, నీకు ఒక డెసిషన్ తీసుకోలేవు. ఇన్నాళ్ళు ఎవరన్నా ఫాలో అవుతున్నావు, ఇంకా ఫ్యూచర్లో ఇంకేం చేస్తావు? సో అట్లీస్ట్ స్టాప్ డిపెండింగ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఆన్ అదర్స్. మీ డెసిషన్ మీరే తీసుకోవాలి. సో ఇలాంటి వాటన్నిటి అంటే ర్యాంక్ కోసం ప్రిపేర్ అవ్వాలి. ర్యాంక్ కోసం ప్రిపేర్ అవ్వడానికి ఒకవేళ ర్యాంక్ అనేది మిస్ అయింది అంటే డెఫినెట్గా జాబ్ వస్తుంది. ఒకవేళ జాబ్ కోసమే ప్రిపేర్ అవుతున్నాడు, జాబ్ మిస్ అయితే రోడ్డు మీద ఉంటావు. క్లియర్? కరెక్ట్గా అండి. ఈ 1 year కొలువుల జాతర, ఈ కొలువుల జాతరలో ఈ నూతన సంవత్సరం కొలువుల సంవత్సరం. యాక్చువల్గా ఈ సంవత్సరంలో జాబ్ కొట్టావా, తర్వాత 25 సంవత్సరాలు హ్యాపీగా బతకచ్చు. ఒక్క సంవత్సరం కష్టపడు. మీ కష్టానికి తోడుగా Vmrlogics మేమున్నాం. మీ కష్టానికి తోడుగా అవర్ టీమ్, మా కంప్లీట్ టీమ్ మీకు సహాయపడుతుంది. మీ గోల్ రీచ్ అవ్వటానికి, మీ ర్యాంక్ ఏదైతే అనుకుంటున్నారో ఆ ర్యాంక్ రీచ్ అవ్వటానికి మాస్ ఫ్యాకల్టీ మొత్తం మీకు సహాయపడతారు. క్లియర్? విత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్తో. మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఆన్లైన్ ఆఫ్లైన్ 2 ఉంటాయి. ఓకే, సో అయితే ఈ January 1st మీకు ఆన్లైన్ క్లాసెస్లో మెగా డిస్కౌంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మునుపెన్నడూ ఈ రకంగా మనం డిస్కౌంట్ ఇవ్వలేదు. ఈ రోజు ఈ ఒక్క January 1st రోజు మాత్రం ఇస్తున్నాం. ఏంటి ఆ డిస్కౌంట్స్? లుక్ గైస్, మనం అర్థమెటిక్ చూస్తే ఇంతకు ముందు యాక్చువల్గా 6,000 అలా ఉంటుంది. దాన్ని కట్ చేసి ఇంతకు ముందు 3,000 రూపీకి ఇచ్చేవాళ్ళం. 3,000కి ఇచ్చేవాళ్ళం. ఏదైనా పండగ ఇలా వస్తే అప్పుడు మనం 2,000కి ఇచ్చేవాళ్ళం పండగ వస్తే. కానీ ఈ January 1st ఈ నూతన సంవత్సరంలో ఆ 2,000 కూడా కాదు, ఇట్ ఈస్ జస్ట్ 1499 ఒక్కరోజు మాత్రమే. January 1st ఒక్కరోజు మాత్రమే. దాని తర్వాత రోజు నుంచి 2nd నుంచి మళ్ళీ 1st తారీఖు మాత్రమే ఈ ప్రైసింగ్ అనేది ఉంటుంది. 2వ తారీఖు నుంచి మళ్ళీ 1,999, అలా 5వ తారీఖు వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ 3,000 రూపాయలకి అదా ప్లేస్ మళ్ళీ 3,000 రూపాయలకి తీసుకొస్తాం. అర్థమెటిక్. వ్యాలిడిటీ కూడా ఇంతకు ముందు 3,000 రూపాయలు ఉన్నప్పుడు వ్యాలిడిటీ 4 months మాత్రమే ఇచ్చాం. ఇప్పుడు వ్యాలిడిటీ 5 months ఇవ్వడం జరుగుతుంది. మీకు వ్యాలిడిటీ 5 months. ప్రైస్ తగ్గిస్తున్నాము, అట్ ద సేమ్ టైం వ్యాలిడిటీ కూడా పెంచుతున్నాము. వెంటనే కొంత సార్ మార్కెట్లో 500 రూపాయలకే మొత్తం కోర్స్ వస్తుంది సార్ అంటాడు. 500 రూపాయలకి మొత్తం కోర్స్ వస్తుంది కాదల్లా, తీసుకో. నాకు చెప్పా కదా, చూసింగ్ ఏ ఫ్యాకల్టీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫాలో దాట్. నెక్స్ట్ ఇక రీజనింగ్. ఇప్పుడు దాకా మనం రీజనింగ్ కాస్ట్ ఎంత అంటే 1,500 రూపాయలు ఇచ్చామండి. కానీ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా రీజనింగ్ కాస్ట్ ఓన్లీ 999. అలాగే ప్యూర్ మ్యాథ్స్ కూడా లేదా ఇంగ్లీష్ కూడా సేమ్ 999. తర్వాత ఇక జనరల్ స్టడీస్. జనరల్గా మన యాప్లో ఎప్పుడు చూసినా 2,500 లేదా 2,000 రూపాయలు ఉంటుందండి. పండగలప్పుడు కూడా 1,500 రూపాయలు ఇచ్చేవాళ్ళం. కానీ January 1st రోజు నుంచి దాన్ని మీకు 1,200 రూపీస్కి మార్చడం జరుగుతుంది. 1,200 రూపీస్ మాత్రమే. క్లియర్? అలాగే ఇక ఫుల్ కోర్స్, SIPC ఫుల్ కోర్స్ కానీ, SSC CGL, CHSL, IB ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇవన్నీ కూడా RRB NTPC 1st January నాడు 4,999 విత్ అ వ్యాలిడిటీ ఆఫ్ 9 months. 9 months వ్యాలిడిటీ ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫుల్ కోర్స్లో ఏమేమి ఉంటాయంటే ఇఫ్ యూ అబ్జర్వ్, SI కానిస్టేబుల్ తీసుకుంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయాలజీ,
కరెంట్ అఫైర్స్. ఈ మొత్తం అన్ని కోర్సులు వచ్చేస్తున్నాయండి విత్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ విత్ వెరీ సీనియర్ ఫ్యాకల్టీస్తో ఇస్తున్నాం, రైట్? సో ఐ హోప్ ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ప్లీజ్ షేర్ ద ఇన్ఫర్మేషన్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ విఎంఆర్.